ఈరోజు నేను వీడియోలో ఒక విషయం చెప్పే కంటే ముందు ఒక శ్లోకం చదువుతా. ఆ శ్లోకం ఎందుకు చదివానో గెస్ చేసి చూద్దాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. గెస్. అంటే శంకరం అంటే శుభం అని కాదు. సరే, ఇది ఆదిశంకరుల వారిని స్తుతించేటువంటి ఒక పద్యం. ఓకే ఓకే. ఇప్పుడు నిర్వాణ శతకం నేను చదివినప్పుడు వ్యాఖ్య చేసినప్పుడు ఈ శ్లోకాన్ని చదివేవాడిని. ఓకే. దాని అర్థం ఏంది? స్మృతి శృతి పురాణాన ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అంటే అతనికున్న సంపూర్ణ జ్ఞానాన్ని ప్రస్తుతిస్తూ, ఇప్పుడు శంకరుడు అంటే ఎవడు? ఒక జ్ఞాన భాండాగారం అని. ఓకే. ఈరోజు ఎందుకు ఆ పద్యం చదివానంటే, ఇప్పటి వరకు ఆదిశంకరాచార్యులు కంచికామకోటి పీఠాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దీని మీద చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి. అది వేరే సంగతి. అంటే ఆయన స్టార్ట్ చేయలేదని, స్టార్ట్ చేశారని రకరకాల. ఇది ఎప్పుడు 482 BCలో స్టార్ట్ చేయబడ్డదని చెప్తారు. ఇప్పటి వరకు 70 మంది శంకరాచార్యులు ఆ పీఠాన్ని అధిరోహించారు, పీఠాధిపతులుగా. సో నిన్న ఎప్పుడు డేట్? ఏప్రిల్ 30 ఎప్పుడు? నిన్ననే. సో 2025 సంవత్సరంలో కొత్త పీఠాధిపతిని ఎన్నుకున్నారు మళ్ళా. ఇప్పుడు ఇది ఎన్నిక కాదు, ఇది ఎంపిక. సో ఈరోజు నేను చెప్పాలనుకుంటున్నా, అసలు ఈ కంచికామకోటి పీఠాధిపతి ఎలా ఎన్నిక అవుతాడు, ఎవరిని ఎంపిక చేస్తారు. ఎందుకంటే నేను కంచికి వెళ్ళాను ఒకసారి, వెళితే తెలిసింది, ఒకప్పుడు అంటే ఇప్పుడంటే రకరకాల సిటీస్ వచ్చాయి, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ వచ్చింది, అందుకని దాదాపు అన్ని ఊర్లో జనాలు, బిల్డింగ్లు కనిపిస్తున్నాయి. కానీ మేబీ ఒక 500-600 సంవత్సరాలు, 1000 సంవత్సరాల క్రితం అవి అద్భుతమైనటువంటి నగరాలు అన్నమాట. కాశీ కానీ, కంచి కానీ, లేకపోతే కామాఖ్య కానీ, తిరుపతి కానీ. అంటే మన హిందూ ధర్మానికి, హిందూ మతము కాదు, హిందూ ధర్మానికి అవి పట్టుకోమలన్నట్టు. నువ్వు కంచికి వెళితే అడుగడుగున మండపాలు, ఈ చర్చాగోష్ఠులు జరిగే వేదికలు, ఇష్టాగోష్ఠులు జరిగే వేదికలు, ప్రసంగాలు ఇచ్చే వేదికలు, పెద్ద పెద్ద దేవాలయాలు, విష్ణు కంచి, శివ కంచి, ఇట్లాంటివన్నీ అసలు ఉన్నాయి. అసలు ఇప్పుడు ఇది ఎటువంటిదంటే, ఇప్పుడు మనం రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే అన్ని కలిపి ఒక చోట ఉంటాయి కదా, అట్లా గొప్ప గొప్ప శంకరాచార్యులు, లేకపోతే వేదాలని, ఉపనిషత్తుల్ని అధ్యయనం చేసిన వాళ్ళంతా అక్కడికి వచ్చేవాళ్ళు. వాళ్ళు వస్తారని తెలిసి, అంటే ఆయా తేదీల్లో వచ్చేవాళ్ళు. సో ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి కంచికి ఒకసారైనా వెళ్ళి, తమిళనాడులో సో అదొక, ఇప్పుడు మన కుంభమేళ లాంటిది. కుంభమేళనేమో 2 yearsకి ఒకసారి, మహాకుంభమేళ అయితే 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది కదా. కంచిలో రకరకాల సాంస్కృతిక, ఆధ్యాత్మిక, వాంగ్మయ కార్యక్రమాలు జరిగితే మన భారతదేశ ప్రజలందరూ వెళ్ళి వీక్షించేవాళ్ళు, వినేవాళ్ళు, అక్కడి నుంచే మార్గదర్శనం చేసుకునేవాళ్ళు, దీక్షలు తీసుకునేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ వచ్చిన తర్వాత రకరకాల చోట రకరకాల కార్యక్రమాలు జరగడం, రికార్డ్ అవ్వడం చూస్తున్నాం. సో ఇప్పుడు ఈ కొత్త కంచి కామకోటి పీఠాధిపతి ఎవరు అంటే, 71వ పీఠాధిపతిగా ఇప్పటి వరకు ఉన్న కంచి కామకోటి పీఠాధిపతి ఎవరు అంటే విజయేంద్ర సరస్వతుల వారు. ఇప్పుడు ఎన్నిక అయినటువంటి వ్యక్తి పేరు ఎలా ఉందో: దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేశ శర్మ ద్రవిడ్. అతనికి 24 సంవత్సరాలు. చిన్న వయసులోనే ఎందుకుంటారు, ఇది మొట్టమొదటి సూత్రం. ఎందుకు చిన్న వయసులో ఎందుకుంటే, ఎక్కువ సంవత్సరాలు వాళ్ళు సేవ చేయగలుగుతారు ఆ పీఠానికి. సో ఆ పీఠం మెయిన్గా ఏం చేస్తుంది? దేవాలయాల పరిరక్షణ, ఆ తర్వాత పూజారులకు సంబంధించిన కష్ట నష్టాలు చూడడం, తర్వాత వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, వాటిని సంరక్షించడం, దాంతోపాటు హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని ప్రపంచానికి చాటడం, అన్నిటికంటే ముఖ్యంగా సేవా కార్యక్రమాలు చేయడం. కొన్ని వేల కోట్ల ఆస్తి ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఆ పీఠానికి అధిపతి అంటే కరోడుపతి అన్నట్టు, బేసికల్లీ అతిపెద్ద పోస్ట్ అది. సో ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఆ వీళ్ళు గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇది ఎన్నిక కాదు, ఎంపిక. ఎన్నిక అంటే ఏంది? ఇప్పుడు బీజేపీ ప్రెసిడెంట్ని ఎన్నుకోవాలనుకో,
ఇద్దరు పోటీ పడతారు, అందులో ఓట్లు వేస్తారు. ఆ ఓట్లు ఎక్కువ ఎవరికి పడితే వాళ్ళు గెలుస్తారు. అట్లా ఎన్నుకుంటారు. మనం ప్రధానమంత్రిని ఎన్నుకుంటాం, ఒక రాజుని ఎంపిక చేస్తారు. ఎన్నుకోవడం ఉండదు. ప్రజాస్వామ్యంలో ఎంపికలు ఉండవు. అది వేరే, అక్కడికే వస్తున్నాం మనం. సో ఈ కంచి కామకోటి పీఠాధిపతి అతన్ని శంకరాచార్య అని పిలుస్తారు జనరల్గా. సో శంకరాచార్యని ఎన్నుకోవడానికి ఎన్నికల ప్రక్రియ కాకుండా జస్ట్ ఇప్పటి వరకు ఉన్న శంకరాచార్యుడు తన ప్రీడెసెసర్ అంటే తన భవిష్యత్తులో వారసుని ఎన్నుకుంటాడు. దానికి ఏమిటి కాదు పరంపర, అది వాళ్ళకు పుట్టాలని ఏమీ లేదు. ఎవరికైతే నెక్స్ట్ అక్కడికి వస్తున్నాం. సో ఆ ఎన్నుకోవడానికి మూలం ఏమిటంటే అద్వైత వేదాంత సూత్రాలపై ఆధారపడి ఆధ్యాత్మిక ప్రక్రియ ద్వారా ఒక సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా జరుగుతుంది. సో దీనికి అనుష్ఠానం అని పేరు. సో ఒక వ్యక్తిని ఎంపిక చేసిన తర్వాత అతన్ని ప్రపంచానికి పరిచయం చేశారు అంటే ఇక నెక్స్ట్ మన ప్రపంచంలో ఉన్న అందరి హిందువులకు అది ప్రతినిధిగా ఒక మహాస్వామిగా, తర్వాత పెరియగా తమిళ్లో అట్లా వాడు చలామణి అవుతారు. అంటే ఇప్పుడు పాలిటిక్స్లో ప్రధానమంత్రికి ఎంత హోదా ఉంటుందో హిందూ ధర్మంలో వాళ్ళకి అంత హోదా ఉంటుంది. అట్లా మళ్ళా కంచి కామకోటి పీఠం ఒకటైతే రకరకాల పీఠాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క అధిపతి ఉంటాడు. సో శంకరాచార్యుల వారు మన భారతదేశం 4 వైపులా 4 పీఠాలు స్థాపించారని, దాని పరిరక్షణ కోసం నాగ సాధువుల్ని నాగబాబుల్ని క్రియేట్ చేశాడని, ఇట్లా మనకి రకరకాల అంటే అప్పుడు సెక్యూరిటీ సిస్టమ్ ఉండేది కాదు కదా. సో ఇప్పుడు ఈ ఏప్రిల్ మాసంలో 71వ పీఠాధిపతిగా ఎంపికైనటువంటి ఈ ఆయన పేరు ఏమిటి, గణేష్ శర్మ ద్రవిడ్. సో ఏం చూసి ఎన్నుకుంటారు? ఇప్పుడున్న పీఠాధిపతి ఎవరు? విజయేంద్ర సరస్వతి గారు. ఆయన ఎన్నుకున్నది జయేంద్ర సరస్వతి. అది వాళ్ళ ఇష్టం, అదేమి జాబ్ కాదు. కొందరు చాలా ఏజ్ వచ్చే వరకు పీఠాధిపతి ఉండి చివరి దశలో ఒక నెక్స్ట్ అతన్ని ఎన్నుకున్నారు. ఎగ్జాంపుల్ కంచి పరమాచార్య తర్వాత జయేంద్ర సరస్వతి తర్వాత విజయేంద్ర సరస్వతి. ఇప్పుడు ఇతనికి ఇంకేదో పేరు పెట్టారు, ఏదో వీడియోలో చూశాను. ఏదేమైనా అది అతని పేరు తర్వాత మళ్ళీ ఇంకొక పేరు ఇస్తారు. ఇప్పుడు ఇతనికి కూడా చంద్రశేఖరేంద్ర సరస్వతి అని పేరు పెట్టినట్టు విన్నాను. అందరికీ సరస్వతి ఉంటుంది చివరిలో. కొందరికి భారతి ఉంటుంది, కొందరికి జీయర్ ఉంటుంది, కొందరికి తీర్థ ఉంటుంది, రకరకాల సాంప్రదాయాలు. సో ఒకసారి మా ఊర్లో నేను పతంగ ఎగిరేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ వచ్చి చెప్పాడు, బాగా ఆడుకునేవాడిని, ఇప్పటికి ఆడుకుంటుంది అనుకో. ఏమిట్రా అంటే అమ్మగుడికి వస్తారా, చాలామంది స్వామీజీలు వచ్చారు, కుప్పలకు వచ్చారు. నేను పతంగి ఆడటం పక్కన పెట్టి పరిగెత్తుకుని వస్తే అసలు అక్కడ ఏరియా అంతా కాషాయమే. ఎవరు వచ్చారు అంటే శ్రీ 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 జీయర్ స్వామి మన పేరు జయేంద్ర సరస్వతి వారు వచ్చారు. అప్పుడు తెలిసింది, ఓహో ఇది ఒక పీఠాధిపతి, ఆయన వచ్చారంటే ఆయన ఒక వెహికల్, ఆయన చుట్టూ చాలా వెహికల్స్, ఎందరెందరో అనుయాయులు, ఎందరెందరో భక్తులు, తర్వాత కాషాయం కట్టుకున్న స్వామీజీలు, ఇట్లాంటి వాళ్ళంతా. ఆ ప్రయాణంలో ఉన్నప్పుడే తర్వాత కొంతకాలానికి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్న విజయేంద్ర సరస్వతిని 14 ఏళ్ల ప్రాయంలో ఆయన ఎంచుకున్నాడు అనమాట పీఠాధిపతి. అప్పుడు చూశాను, ఓహో ఇట్లా ఉంటుందా వైభవం అంటే, జెండాలు, ఒక రకమైన కోలాహలము. వాళ్ళు వచ్చారంటే ఇప్పుడు ప్రధానమంత్రి వస్తే ఎట్లుంటుందో ఆ రేంజ్లో ఉంటుంది కథ. అంటే మనం ఊహించడానికి వీల్లేదు, అదంతా వాళ్ళ కబ్జాలకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా నది ప్రవహించే చోటే ఆగుతారు, వాళ్ళకంటూ ఒక ఖచ్చితమైన దినచర్య ఉంటుంది. అంటే వాళ్ళ జీవితాన్ని హిందూ ధర్మానికి, ఉపనిషత్ పురాణాలు ఇట్లాంటి వాటిని పరిరక్షించడానికి వాళ్ళు అంకితం చేసేస్తారు. అంత ఆషమాషి విషయం కాదు. అంటే కంప్లీట్ కండిషన్డ్, వాళ్ళు పక్కకి చేరడానికి వీల్లేదు. ఒకసారి నువ్వు శంకరాచార్య అయిన తర్వాత, పీఠాధిపతి అయిన తర్వాత నేను మళ్ళీ ఊరికి పోయి ఆడుకుంటా, లేకపోతే చదువుకుంటా, పెళ్లి చేసుకుంటా అంటే కుదరదు. సో పూర్తిగా నీకు ట్రైనింగ్ ఇస్తారనమాట. సో ఎవరైతే పీఠాధిపతికి ఎంపిక అవుతారో
వాళ్ళకి ఉపనిషత్తుల మీద, శాస్త్రాల మీద, రకరకాల విషయాల మీద కూలంకషమైనటువంటి అవగాహన ఉండాలి ఒకటి. దాంతోపాటు వాళ్ళు ఆల్రెడీ పీఠాధిపతిగా ఎన్నుకునే కంటే ముందే అబ్జర్వేషన్లో ఉంటారు వాళ్ళు. అంటే ఆ వ్యక్తిని ఇప్పుడు అనౌన్స్ చేశారు కానీ దాదాపు 10 ఏళ్ల క్రితమే అతన్ని ఎంచుకొని అతన్ని ప్రతిక్షణం కాపాడుతూ అతనికి తర్కశాస్త్రము, మీమాంస, ఆ తర్వాత వేదాంత భాష్యాలు, ఇట్లాంటి రకరకాల అన్నిటి మీద ఒక కమాండ్ వచ్చేలా చూస్తారు. అతనికి తెలియని విషయం అంటే ఏది ఉండదు, అతనికి అన్ని భాషలు నేర్పించేస్తారు. సో అతని ప్రతినిధి అమెరికా పోయినా మాట్లాడాలి, తమిళనాడు పోయినా మాట్లాడాలి, కేరళ పోయినా మాట్లాడాలి, తెలుగునాడుకు వస్తే తెలుగులో మాట్లాడాలి, అన్ని భాషలు. అంత విపరీతమైన ట్రైనింగ్ ఉంటుంది. పొద్దున నిద్ర లేచిన దగ్గర నుంచి 4 o'clock రాత్రి పడుకునే వరకు కంప్లీట్గా గురుసేవలో ఉంటారు. ఆ తర్వాత కంప్లీట్ ట్రైనింగ్లో వాళ్ళకి రకరకాల గురువులు వచ్చి రకరకాల పాఠ్యాంశాలు, వాడు భవిష్యత్తులో ఒక ధర్మాన్ని వాడు అతన్ని మార్గనిర్దేశం చేసేటువంటి ఒక గొప్ప ఒక హోదా అది. అంటే మిలిటరీలో అక్కడ బార్డర్ లో గొప్ప పనులే కాకుండా ఇక్కడ కూడా గొప్ప పనులు చాలా ఉన్నాయి. వాళ్ళకి అంత రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అట్లా. సో ఇప్పుడు ఈ గణేష్ శర్మ ద్రవిడ్ అనే ఈ కొత్త శంకరాచార్యుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఋగ్వేదంలో బాగా నైపుణ్యం సంపాదించాడు. దాంతోపాటు మిగతా అన్ని వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు కూడా చాలా ప్రావీణ్యం ఉందని చెబుతున్నారు. మనకు అంతకంటే తెలియదు. ఆ తర్వాత ఇప్పుడు శంకరాచార్య అయిన తర్వాత ఏం చేస్తారంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఏం చేస్తారో అదే చేస్తారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు సేవా కార్యక్రమాలు కావచ్చు, తర్వాత పురాణాలు, ఉపనిషత్తులు, వేదాలు, వీటి పరిరక్షణ కావచ్చు, లేదా భారతదేశం యొక్క తన అస్తిత్వం కోల్పోకుండా హిందువుల్ని సంఘటితపరిచే కార్యక్రమాలు కావచ్చు. దాంతోపాటు ఎవరైతే హిందూ ధర్మాన్ని ఇష్టపడుతున్నారో హిందూ ధర్మం యొక్క గొప్పదనాన్ని చాటి చెప్పేటువంటి ప్రసంగాలు, ప్రవచనాలు ఇవ్వడం కావచ్చు. ఇట్లాంటి రకరకాల కార్యక్రమాలు వాళ్ళ సంస్థ తరపున చేస్తారు, వాళ్ళు ప్రత్యక్షంగా చేస్తారు, వాళ్ళ శిష్యగణం కానీ భక్తులు కానీ అందరూ చేస్తూనే ఉంటారు. అయితే ఈ కంచి కామకోటి పీఠాధిపతి అన్నది మనకు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారి వల్ల. ఆయన 100 ఏళ్ళు బతికారు. 100 సంవత్సరాలు ఎప్పుడూ నడిచే తిరిగాడు ఆయన. దేశవ్యాప్తంగా నడుస్తూ అన్ని టెంపుల్స్ని టచ్ చేస్తూ ఆ ఏరియా పాదయాత్ర. ఇప్పుడు మీకు ఆయన చూపిస్తా నేను. అందరు నడవరు, ఇతను నడిచాడు. అతనికి నడిచే దేవుడు అని పేరు. మేబీ ఒక్క ఉంటాడు ఆయన. సో కంచి పరమాచారి, ఇతను కంచి పరమాచారి. ఇతను ఇక్కడ ఎన్నుకున్నాడు కదా సన్నగా జుట్టు, ఇతను అట్లా అనకూడదు, మనం గౌరవించాలి. నేను జుట్టు సరే. సో ఇతను కంచి పరమాచారి. వాళ్ళు ఎప్పుడు పూజలు, పునస్కారాలు, సేవలు, సంతర్పణలు, వడ్డింపులు, ఆశీర్వాదాలు, పసుపు, అసలు వాళ్ళకి సంసారం లేదు కదా. వాళ్ళు ఎక్కడుంటే అదే వాళ్ళ ఇల్లు. ఇప్పుడు కంచి పరమాచార్య వాళ్ళకి అవన్నీ చేస్తారు కదా గొప్ప, వాళ్ళకి ఇచ్చేవి అన్ని టెంపుల్కి వెళ్తాయా నిధులు కానీ? అసలు వాళ్ళకి ఇచ్చేది ఏముండదు ఇంకా. అంటే అతను ప్రతినిధి, ఆ టెంపుల్ చాలా పెద్దది, ఆ సంస్థ చాలా పెద్దది, దానికి ఎన్నో ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరో ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి, చూసుకుంటూ ఉంటారు. ఇతను మాత్రం మార్గనిర్దేశకం చేస్తారు. వీళ్ళు మహాపెరియా అని పిలుస్తారు వీళ్ళని. వాళ్ళు నిరంతరం నిష్కామ కర్మ, నిరంతరం చదువుతారు, పుస్తకాలు చూస్తారు, మార్గనిర్దేశం చేస్తారు, రకరకాల విషయాల్లో హిందూ ధర్మాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తారు. అంతే. ఎక్సలెంట్. అయితే ఈయన యవ్వనంలో ఉన్నప్పుడు ఫోటో చూపిస్తా. ఆయన సరస్వతిగా ఎన్నికైనప్పుడు కంచి మన ఏమంటారు, మన కామకోటి పీఠాధిపతిగా కనిపిస్తుందా? అది మాల వేసుకున్నాడు, కనిపిస్తుంది. ఇతను బాగున్నాడు ఎంగున్నప్పుడు కూడా, మహా అందగాడు ఇతను. సో రమణ మహర్షి లాగా ఉంటాడు. అవును, అలానే ఉంటాడు చూడ్డానికి. బక్కపలుచుడు శరీరం ఇతను.
కనిపిస్తుందా? కనిపిస్తుంది. నడకనే నడక ఇంకంతే. సో నడిచే దేవుడు అని పేరు. ఆ పుస్తకం ఎవరైనా చదవండి, నడిచే దేవుడు ఒక పుస్తకం ఉంటుంది, చాలా మంచి పుస్తకం. ఇతనే ఇక్కడ కూర్చున్నాడు. ఎంగుకున్నప్పుడు తర్వాత అక్కడ తీసుకుని తర్వాత ఇక జీవితం అంతా అక్కడే. ఆవు బాగుంది తన వెనకాల. జీవితకాలం అట్లా ప్రత్యేకంగా కూర్చొని వాళ్ళ ప్రతిరోజు కార్యక్రమాలు ఉంటాయి. ఇంకా వాళ్ళు మరణించే వరకు, అంటే శరీరాన్ని వదిలే వరకు రకరకాల కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. నడిచే దేవుడా. సో మొత్తం కంచి కామకోటి పీఠంలో ఈ ముగ్గురే ఫేమస్ అన్నమాట. అంటే ఈ మోడర్న్ వరల్డ్ ఉన్నారు కాబట్టి, అంతకుముందు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ పేర్లు మనకు తెలియదు. అందరి పేర్లు ఒకసారి చూద్దాం, నేను ఎప్పుడు చూడలేదు. కంచి టెంపుల్ కూడా ఒకసారి చూపి పీఠాధిపతులు లిస్ట్. శ్రీ శంకర భగవత్పాద ఇక్కడ స్టార్ట్ అయింది కాలడి. ఆ తర్వాత వీళ్ళంతా వాళ్ళ పేర్లు అనమాట. ఇప్పుడు 70 శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్. ఇప్పుడు అంతకుముందు జయేంద్ర సరస్వతి స్వామిగళ్, అంతకుముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిగళ్, ఆ తర్వాత మహాదేవ 4, ఆ తర్వాత చంద్రశేఖర అనే పేరు ఎక్కువ సార్లు వచ్చింది. చంద్రశేఖర ఈసారి కూడా చంద్రశేఖర పేరు పెట్టారు. తర్వాత చంద్రచూడ, ఇట్లా రకరకాల పేర్లు ఉన్నాయి. తర్వాత నువ్వేమడిగావు? వాళ్ళ టెంపుల్ చూపించవా అనేసి. కంచి టెంపుల్ చూడలేదు. కంచి టెంపుల్ ఇది చాలా విశాలమైనటువంటి టెంపుల్స్ నేను చూశాను. ఇవి పెద్ద టెంపుల్స్, హ్యూజ్. అసలు ఎలా కట్టిరో ఈ టెంపుల్స్ అన్ని నిజంగా ఆశ్చర్యం. ఎక్సలెంట్ కదా. సో సరే, ఇప్పుడు నీకు అర్థమైంది కదా? అర్థమైంది. ఏమర్థమైంది చెప్పు. మన ధర్మ పరిరక్షణ కోసం అని శంకరాచార్యుల వారిది ఎవరిదైతే ఉన్నదో వాళ్ళు కూడా తరతరాలుగా, అంటే సంతానం అని కాదు కానీ వాళ్ళు ఒకరిని ఎన్నుకుంటారు. వాళ్ళు చిన్న వయసులోనే అన్ని త్యాగం చేసి నిష్కామ కర్మగా ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం వాళ్ళ జీవితాన్ని కంప్లీట్ గా అంకితం చేస్తారు. త్యాగం అనడానికి లేదు, అంకితం చేస్తారు. అంకితం అంటే ఇష్టపూర్వకంగా చేసేదా, అంటే డెడికేషన్ అంతే. ఇంకా వాళ్ళ జీవితాన్ని సమర్పించారు హిందూ ధర్మం కోసం, అట్లా చెప్పుకోవచ్చు. దాంతోపాటు శంకర భగవత్పాదుల వారు శంకరాచార్య పీఠాన్ని స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పటి వరకు ఉన్నది 70వ పీఠాధిపతి. ఈ ఏప్రిల్ ఎండింగ్లో 70 పీఠాధిపతులు అయ్యారు. ఇప్పుడు 71వ పీఠాధిపతి ఎన్నుకోబడ్డాడు. ఆయన పేరు గణేష్ ద్రవిడ. ఆ తర్వాత చాలా అపారమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు, అన్నింటిలో జ్ఞానం ఉండాలి. అట్లాంటి వాడిని ఎంచుకుంటారు. వాడికి పూర్తి తర్ఫీదు ఇస్తారు, ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి అన్ని భాషల్లో ప్రావీణ్యం వచ్చేలా చూస్తారు. అంటే ప్రపంచంలో కంప్లీట్ రెడీ చేసి నిలబెడతారు. అంటే వాళ్ళకి తెలియదంటూ ఏముండదు. నువ్వు సైన్స్ అంటే సైన్స్ చెప్తారు, ఖగోళం అంటే ఖగోళం చెప్తారు. యు ఆస్క్ ఎనీథింగ్, దే నో ఇట్. ఎందుకు? దానికి వాళ్ళు అనుసరించే పద్ధతి, ఇప్పుడు నేను అనుసరించే పద్ధతి కూడా మీమాంసనే. ఇప్పుడు ఎవరు అడిగినా ఏమడిగినా ఎట్లా చెప్తాను అంటే, వాళ్ళు అడిగే ప్రశ్న నాకు నేను ఎప్పుడు అడుక్కొని ఉన్నాను. నేను ఇప్పటికిప్పుడు చెప్తున్నది కాదు ఏది. ఆ ప్రశ్న ఆల్రెడీ తెలుసుకుంటావు, అన్వేషిస్తావు. ఓకేనా? సో ఇప్పుడు ఆయన ఎంపిక ఏప్రిల్ 30వ తేదీ జరిగింది. సో ఇది శంకరాచార్యుని ఎన్నుకోవడం వెనుకున్నటువంటి ప్రాసెస్. ఇది ఏమంటారు, మన భారతదేశంలోనే ఇలాంటివి జరుగుతాయి. అయితే పప్ప ఒక చిన్న డౌట్. ఇప్పుడు ధర్మం పరంగా మంచి చెడు అక్కడ ఇక్కడ కొంచెం ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అయితే దాంట్లో వీళ్ళ పాత్ర ఏంటి? వీళ్ళు ఎవరికి చెప్పుకుంటారు, మళ్ళీ ఎవరు సాల్వ్ చేస్తారు? వీళ్ళు కూడా సాల్వ్ చేస్తారు చర్చల ద్వారా, సలహాల ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రధానమంత్రి ఒక నిర్ణయం తీసుకున్నాడు అనుకో, పీఠాధిపతులు ఏమి చేసినట్టు కనబడరు, కానీ పీఠాధిపతిగా ప్రధానమంత్రికి ఒక ఉత్తరం రాసి సలహా ఇస్తారు. ఇలా చేయాలని మేము కోరుకుంటున్నాం, అలా చేయండి, అలా బాగుంటుంది, అట్లా చెప్తారు. పెద్ద అంతకుముందు రాజులు ఉన్నప్పుడు వీళ్ళు ఎవరు వీళ్ళు ఉంటారు కదా, చాలా ఋషులు, అట్లాంటి వాళ్ళు ఎట్లయితే గైడ్ చేస్తారో వీళ్ళు చాలా నిశ్శబ్దంగా చేస్తుంటారు. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఓపెన్గా మాట్లాడతారు. జయేంద్ర సరస్వతి వారి మీద కొన్ని ఆరోపణలు అట్లా ఏమొచ్చినా కూడా వాళ్ళు జ్ఞాన పుంగవులుగా, జ్ఞాన భాండాగారాలుగా అట్లా ప్రపంచంతో గుర్తిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికైనా వచ్చారనుకో, చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. అంటే ఎలా? వాళ్ళు
అంటే నది నీళ్ళే తాగుతారు. ఆ, వాళ్ళ చేతిలో కట్టె ఉంటుంది, దండం. ఆ దండానికి ఒక బట్ట ఉంటుంది, ఆ బట్ట నుంచి నీళ్ళు వడబోసుకొని తాగుతారు. ఓకే. ఎవరి చేతులు పడితే వాళ్ళ చేతులు ముట్టుకోరు. ఇప్పుడు ఎవరైతే స్వామివారు ఉన్నారో వాళ్ళ నెక్స్ట్ స్వామివారు ఉంటారు కదా, అందరూ ఆయనకి చెప్తే ఈ స్వామివారు ఇతనికి చెప్తారు. ఓకే. ఇతను అందరితో కాంటాక్ట్లో ఉండడు, అందరిని ముట్టుకోరు, అసలు ఎవరిని ముట్టుకోరు అసలు. మంచిది. ఓకే. ఇక్కడ మంచి చెడు కాదు, మన సాంప్రదాయం మాట్లాడుతున్నాం. ఎవరైనా పైనుంచి ఇట్లా ఇస్తారు అంత చేతిలో పండు కానీ ఫలము కానీ. దే డోంట్ టచ్ ఎనీబడి. బాగుంది. కటిక నేల మీద పడుకుంటారు. ఏ హంగులు ఆర్భాటాలు ఏమీ వాళ్ళు తీసుకోరు. ఓకే. తర్వాత వాళ్ళ భోజనం అదంతా అటువంటి వాటికి పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు. సాధారణ భోజనం. అతి సాధారణ జీవితం, తీర్థప్రసాదాలు అదే వాళ్ళ భోజనం అయిపోతుంది. తర్వాత ఖచ్చితమైన నియమావళి పాటిస్తారు. అవును. అంటే ఏ రోజైనా ఇప్పుడు చాతుర్మాస దీక్ష ఉంటుంది, ఖచ్చితంగా పాటిస్తారు. లేవడం, స్నానాలు తర్వాత చేయడం. కంచి ఆ దేవాలయానికి సంబంధించిన అమ్మవారు, దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ దే హ్యావ్ టు ఫాలో. అంటే ఒక బ్రూటల్ అది ఉంటుంది షెడ్యూల్. ఓకే. దాంతోపాటు ఎన్నెన్నో కార్యక్రమాలు చేస్తారు, ట్రావెలింగ్ చేస్తారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి, ఒక్కొక్కరిది ఒక్కొక్క పద్ధతి. ఏదేమైనా కంచి పరమాచార్య వల్లనే, అంటే ఇంతకుముందు చూసిన పెద్ద ఆయన ఫోటో ఉంది కదా, ఆయన వల్లనే ఈ జగద్గురు పీఠం శంకరాచార్యుని తర్వాత అంత ఫేమస్ అయింది. అబ్బా. ఆయన ఏం చేశాడు, 100 సంవత్సరాలు మన భారతదేశాన్ని 3-4 సార్లు చెక్కలు కొట్టాడు ఆయన. టెంపుల్స్ అన్నా అన్ని టెంపుల్స్ని తిరిగి అన్నిటిని ఏకీకృతం చేసి ఆ దేవాలయాల పునరుద్ధరణ కోసం డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వాన్ని మోటివేట్ చేసి, తర్వాత పూజారులకు కొంత జీతభత్యాలు వచ్చే విధంగా చేసి, అంటే వాళ్ళకి ఎంత సాధ్యమో అంత చేస్తారు. ఇప్పుడు తప్పులు ఎంచేవాడు పెద్ద దాంట్లో ఎంచుతాడులే. ఇది ఎవడు తప్పులు ఎంచేవాడు ఎలా ఉంటాడంటే రాకెట్ ఇట్లా దూసుకుపోతాడు. చూసావంటే దమ్ముంటే మా ఇళ్ల బండి లాగా అడ్డం బొమ్మను అన్నాడు. అట్లా ఏదో ఒకటి అంటుంటారు జన. కరెక్టే కదా, దాని టెక్నాలజీ దాని టెక్నాలజీ తింది. అది. సో ఇప్పుడు కొత్త శంకరాచార్యను ఒకసారి చూపించు, ఆ తర్వాత న్యూ శంకరాచార్య. అయితే ఇంతకుముందు అతను ఎక్కువ వయసు అయిపోయి అలా చేసిందా తన స్థానం? అట్లే ఉండదు. ఇతను కొత్త శంకరాచార్య. ఇతను ఇతను ఇప్పుడు 24 years కానీ చాలా పెద్దోళ్ళ అట్లా అనిపిస్తున్నాడు. అంటే అది పూర్తి సపర్ ఏమంటారు, అన్ని వ్యాయామాలు అన్ని అందరి మధ్యన పెరుగుతారు వాళ్ళు. ఓకే. ఓకే. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎవరైతుంటారో ఇంకా ఈ రోజుతో అతను వదిలేయాల్సిందే, ఓకే. అయిపోయింది. అది ఒక ఎమోషనల్ మూమెంట్. అది అవునవును. ఇప్పుడు ఎవరికైనా పేరెంట్స్కి ఉంటుంది కదా, అవును. మా కొడుకు పెళ్లి చేసుకోవాలి పిల్లలు, అటువంటిది ఏమి ఉండదు. ఇప్పుడు ఇతను విజేంద్ర సరస్వతి, ఇతను ఓకే. ఈయన విజేంద్ర సరస్వతి, ఇతని తర్వాత అతను ఈయన విజేంద్ర సరస్వతి, ఈయన ఇప్పుడు ఈ కొత్త స్వామి. చూడు పప్ప, అది ఆదిశంకరాచార్య గెటప్ సేమ్ కదా? సేమ్ అంతే, వాళ్ళు అంతే. అబ్బా సూపర్. ఇతను ముఖంలో మంచి వర్చస్సు ఉన్నది. అలా స్ట్రాంగ్ గా కూడా ఉండాలి. మనం ఎవరైనా వస్తే తిరుగుతారు వాళ్ళు చాలా స్టామినా అవసరం వాళ్ళకి. చూసినా ఎవరికి హారతిస్తున్నారు, కూర్చోబెట్టి హారతిస్తారు. అంటే ఆల్మోస్ట్ దైవ సమానంగా భావిస్తారు. అవును, అదో దైవ సమానమే కదా కదా. అంటే ఇప్పుడు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ డెవలప్ అయిన యుగంలో కూడా ఒకప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు అదే జరుగుతుంది. ఇది ప్రభుత్వాలకి అన్నిటికీ అది సంబంధం లేదు. మొఘల్స్ వచ్చి పరిపాలించడం జరిగింది, బ్రిటిష్ వచ్చి పరిపాలించడం జరిగింది, ఎప్పుడు జరిగింది. ఇంతే నేను చెప్పాలనుకున్నది. నెక్స్ట్ ఎప్పుడన్నా కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. శంకరాచార్యుల వారి చేతిలో దండం ఉంటుంది. అసలు దండం మీద ఉన్న ఫిలాసఫీ ఏందనేది ఎప్పుడైనా సరదాగా చెప్పుకోవచ్చు. అలాగే ఇప్పుడు త్రిదండి శ్రీ 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 చిన్నజీయర్ స్వామి వారి చేతిలో కూడా ఉంటుంది. అట్లా అందరి స్వామీజీల చేతిలో దండం ఉంటుంది. దానికి ఏమిటి అంటే బేసికల్గా అది సిద్ధాంతాన్ని ఇంప్లై చేస్తుంది. ఒక దాన్ని నువ్వు పట్టుకున్నావంటే ఆయనది వేరే, ఆయన అత్యాశ్రమం, అక్కడ ఆయన ఏ సిద్ధాంతాన్ని చెప్పట్లే. వీళ్ళు ఒక ధర్మాన్ని పరిరక్షించడానికి వాళ్ళు కంకణం కట్టుకున్న వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి పొలిటికల్ పార్టీకి ఒక జెండా ఉంటుంది కదా, అట్లా అటువంటిదే దండము కూడా. సరే అంటే కాంటెక్స్ట్ వేరే. అట్లా మళ్ళొకసారి స్మృతి పురాణానాం
ఆలయం కరుణాలయం. ఆలయం కరుణాలయం. కరుణాలయం. నువ్వు కూడా వాడు. శృతి స్మృతి పురాణానాం. శృతి స్మృతి పురాణానాం. ఆ శృతిలో పాడాలి. స్మృతి స్మృతి పురాణానాం. శృతి స్మృతి పురాణానాం. ఆలయం కరుణాలయం. నేను పాడిన తర్వాత పాడాలి. ఆలయం కరుణాలయం. ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం. నమామి భగవత్పాదం. శంకరం లోకశంకరం. శంకరం లోకశంకరం. స్వస్తి. స్వస్తి.